ప్రతి ఒక్క బిగ్ బాస్‌లో ఒక రన్నర్ అప్ ఉంటాడు. సో, తను విన్ కాకపోయినా ఆల్మోస్ట్ అందరి జనాల హృదయాన్ని గెలుస్తాడు తను. సో, తను ఓడిపోవడానికి ఎన్ని రీజన్స్ ఉన్నా, ఎన్ని కుట్రలున్నా, మేబీ సిట్యుయేషన్ తనకు డిమాండ్ చేయకపోయినా, జనాలకు చాలా మందికి చూసి జనాలకు తెలుసు తను ఎందుకు ఓడిపోయాడో, లేకుంటే ఏ కారణాల్లో ఓడిపోయాడో. సో, గెలిపోవటంలనేది సహజం. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే మనం జనాల హృదయాల్లో ఏ స్థానాన్ని సంపాదించుకున్నామనేది మాత్రమే శాశ్వతం. సో, అలాంటి కంటెస్ట్‌ల కొందరి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. సో, అలాంటి కంటెస్టెంట్‌లు హిందీలో, తెలుగులో, కన్నడలో, తమిళంలో అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీజన్‌లో అండ్ ఎవ్రీ బిగ్ బాస్‌లో ఉంటారు. సో, అందరిని ఒక్క వీడియోలో కవర్ చేసి ఇట్స్ ఇంపాసిబుల్. సో, సాధ్యమైనంత వరకు ఈ వీడియోలో ప్రత్యేకంగా ఒక ఇద్దరి కంటెస్టెంట్‌ల గురించి మాట్లాడుకుందాం. తర్వాత రాబోయే వీడియోస్‌లలో అందరు ఎవరెవరు ఏ బిగ్ బాస్‌లో ఏ యూనిక్ ఉన్నారో అసలు వాళ్ళ గురించండి తర్వాత మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఈ వీడియోలో అయితే ముఖ్యంగా తనుజ పుట్టస్వామి అండ్ రక్షిత శెట్టి. సో, ఈ ఇద్దరి లేడీ రన్నర్ అప్‌ల గురించి మాట్లాడుకుందాం. సో, లేడీస్ ఫస్ట్ అంటారు కదా! ఫస్ట్ లేడీస్ గురించి మాట్లాడి, తర్వాత రాబోయే వీడియోస్‌లలో కొందరు రన్నర్ అప్‌ల గురించి అండ్ కొందరి విన్నర్‌ల గురించి ఇంక మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ తనుజ పుట్టస్వామి గురించి మాట్లాడుకుందాం. సో, తనుజ పుట్టస్వామి బేసిక్‌గా తను ఒక కర్ణాటక అమ్మాయి. కాకపోతే ఇంట్లో కారణాల వల్ల సో, వాళ్ళ ఇంట్లో ఏందంటే బేసిక్‌గా అమ్మాయిలు తన ఇంట్లో వాళ్ళ అమ్మకు ముగ్గురు అమ్మాయిలేనంట. సో, చుట్టుపక్కల జనాలందరూ వాళ్ళ నాన్నని ఎప్పుడూ నీకు ముగ్గురు అమ్మాయిలే. రేపు ఏమైనా కారణం వచ్చింది ఒక్క అమ్మాయి తప్పు చేసినా, ఆ ఉన్న ముగ్గురు అమ్మాయిలో కూడా బ్యాడ్ నేమ్ వస్తది. సో, సాధ్యమైనంత వరకు ఎక్కువ చదివించకుండా తొందర పెళ్ళిళ్ళు చేయని వాళ్ళ ఇంట్లో ప్రెషర్ ఉండేదంట తనుజ పుట్టస్వామి వాళ్ళ ఇంట్లో. సో, వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అమ్మతోని ఏమనేవాడంట, సో, మన అమ్మాయిల్ని ఇంకెక్కువ చదివించొద్దు. సో, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి చేసేయాలని వాళ్ళ నాన్న పదే పదే చుట్టుపక్కల మాటలు విని వాళ్ళ అమ్మని అనేవాడంట. సో, అట్లంటే వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకి ఏమని ఉండేదంటే, మా కూతుర్లని మంచి స్థాయిలో చూడాలి. మంచి చదువు నేర్పించాలి. ఒక మంచి పొజిషన్‌లో చూడాలని వాళ్ళ అమ్మకుండేది. సో, వీళ్ళ నాన్న పదే పదే ఇట్లా అనేసరికి తను ఒకటే డిసైడ్ అయ్యాడంట. మేబీ నాకేమైనా పర్లేదు. సో, నా లైఫ్ పోయినా పర్లేదు. కానీ నా పిల్లల లైఫ్ మాత్రం ఖచ్చితంగా బాగుండాలి అనే ఉద్దేశ్యంతో వాళ్ళ ఇంట్లో చెప్పబెట్టకుండా వాళ్ళకి చిన్న కూతురినిచ్చి ఇద్దరు కూతుర్లని పట్టుకొని హైదరాబాద్‌కొచ్చేసింది. సో, తనుజ పుట్టస్వామి యొక్క చదువు అండ్ మొత్తం తన కెరీర్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్‌లోనే బిల్డ్ అయింది. సో, ఇప్పుడు తన కెరీర్‌లోకొద్దాం. సో, తను 'ముద్దమందారం' అనే సీరియల్ నుంచి చాలా ఆల్మోస్ట్ పార్వతి అనుకో తన నేమ్ పార్వతేమో ఆ మూవీ సీరియల్ నాకు తెలీదు గానీ. సో, ఈ సీరియల్ నుంచి తను మొత్తం మీద ఆల్మోస్ట్ సీరియల్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకు తను చాలా సుపరిచితురాలు. సో, ఎప్పుడైతే 'బిగ్ బాస్'కొచ్చిందో నాకు కూడా తను 'బిగ్ బాస్' వచ్చినప్పటి నుండే తెలుసు. సో, 'బిగ్ బాస్' వచ్చినప్పటి నుంచి తన ఆటతోని, తన బిహేవియర్‌తోని చాలామంది ప్రేక్షకుల్ని సంపాదించుకున్నది. సో, తను అసలు నిజం చెప్పాలంటే నాగార్జున సార్ ఈ 'బిగ్ బాస్'లో ఏమని చెప్పిండంటే, ఈ సీజన్‌లో హైయెస్ట్ టీఆర్‌పీ రేట్ అని చెప్పిండు. సో, తెలుగు 'బిగ్ బాస్' ఏదైతే ఉన్నదో ఇండియాలో హైయెస్ట్ టీఆర్‌పీ అని చెప్పిండు కదా! ఈ టీఆర్‌పీకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ తనుజ పుట్టస్వామి. కొందరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సీజన్ మొత్తం డల్ ఉండేది. సో, అక్కడ మన ఇమ్మాన్యూల్ ప్లస్ తనుజ అండ్ భరణి గారు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏమంటారు వాళ్ళ కామెడీ టైమింగ్‌తోని ప్లస్ అండ్ వాళ్ళ బాండ్ ఏదైతే ఉన్నదో ఆ బాండ్‌తోని సీజన్ ఒక స్టేజ్ వరకు నెట్టుకుంటూ వచ్చిండు. సో, అదే చాలా రోజులు ఇంకా కనెక్ట్ అయింది. సో, తనుజ ఏదైతే ఉన్నదో అండ్ తను ఎప్పుడు తన ఆట అండ్ తను ఏమంటారు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఇవన్నీ జనాలకు బాగా నచ్చినాయి. నాకు తెలిసైతే హ్మ్, ఎప్పుడైతే తను ఒక గేమ్‌లోకొచ్చిందో మేబీ తను ఫిజికల్‌గా చాలా వీక్ ఉంటది. నీకు టాస్క్‌లోకొస్తే మాత్రం తను ఫిజికల్‌గా వీక్ ఉన్నప్పటికిని 100% ఎఫర్ట్ పెట్టి నేను గెలవాలనే తపన ఏదైతే ఉంటదో అది ఎక్సలెంట్ అసలు. సో, దీన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇప్పుడు డిఫెండింగ్ విషయానికొస్తే 'బిగ్ బాస్' సీజన్ 9లో తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 9లో డిఫెండింగ్‌లో ఈ పోయిన సీజన్‌లో తనుజ పుట్టస్వామిని కొట్టే వ్యక్తి అసలు ఎవ్వరు లేరు. సెల్ఫ్ డిఫెండింగ్ అంత బాగా చేసుకుంటది. ప్లస్ ఇంకేందంటే తనకు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ కట్‌గా ఉంటది. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ ఏదైతే ఉంటదో అది సూపర్. చాలామంది లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్‌గా ఫ్యాన్ అవ్వడానికి ఏందంటే తన డ్రెస్ సెన్స్, తను బిహేవియర్ అండ్ ప్లస్ మాటలు తనవి. సో, దీనివల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యిళ్ళు. మేబీ లాస్ట్ అసలెంత అంటే నాకు తెలిసి లాస్ట్ ఒక బిఫోర్ 2 వీక్స్ కన్నా ఆల్మోస్ట్ అప్పటి వరకు తనుజ స్వామి టాప్‌లో ఉండే ఓటింగ్‌లో అంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని కారణాల వల్ల, కొన్ని 'బిగ్ బాస్' ప్లానింగ్ వల్ల అండ్ ఎవరైతే కొందరు రివ్యూయర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల తను కొద్దిగా వెనకడుగేసి ఓడడం జరిగింది. కానీ ఆల్మోస్ట్ అసలు స్టార్టింగ్ కొన్ని వీక్స్ తర్వాత తనుజ విన్నర్ అని ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. సో, కొన్ని కారణాల వల్ల ఓడిపోయింది అది వేరే విషయం అనుకో దాన్ని వదిలేద్దాం మనం. కానీ మొత్తం మీద ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం తనుజకు హైలీ ఉండేది. సో, ఇది. అండ్ తను ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో జస్ట్ ఎగ్జాంపులే. అలాంటి వీడియో ఎప్పుడైతే నామినేషన్‌లోకొస్తదో, నామినేషన్‌లో తను చెప్పే పాయింట్ ఎంత బాగుంటాయంటే, ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే ఒకసారి చూడండి.
నాకు కెప్టెన్సీ ఇవ్వకూడదు అనే పాయింట్ నాకు నచ్చలేదు. ఒక్కసారి కెప్టెన్ అయ్యి కెప్టెన్సీ బ్యాడ్ని త్యాగం చేశాడు, 2 times కూడా అయ్యాడు. నువ్వే అవ్వాలనుకున్నప్పుడు నేను అవ్వాలనుకునే దాంట్లో తప్పేముంది అనేది నా పాయింట్. త్యాగం చేస్తే నీకేమైంది? నువ్వు నన్ను ఆ రేస్ నుంచి నువ్వు కంప్లీట్ గా వద్దు అనేసి నువ్వు డిసిషన్ తీసుకునేటప్పుడు నేను దాని గురించి ఫైట్ చేసుకునే దాంట్లో తప్పేముంది? దాని గురించి దివ్యతో డిఫెండ్ చేసావు, దాని తర్వాత సుమనన్న భరణ్యతో నువ్వు డిఫెండ్ చేయలేదు, మళ్ళీ నేను రాగానే నాతో డిఫెండ్ చేసావు. అంటే నీకు ఒక్కొక్కరితో ఒక్కొక్కలా. అవును, ఎందుకంటే బర్నీ గారు కెప్టెన్ అవ్వలేదు, దాని పాయింట్స్ పెట్టేదాంట్లో తప్పలేదు. సుమన్ అన్న డిఫెండ్ చేసుకోవా అంటున్నా. నా గురించి నేను చేసుకున్నాను కాబట్టి నువ్వు అక్కడ నుంచి నన్ను నామినేట్ చేస్తున్నావు ఇమాన్యుయల్. సో ఈ వీడియో చూసినగా సో ఎప్పుడైతే నామినేషన్కి వస్తుందో తను చెప్పే పాయింట్ క్లియర్, తనకు ఒక మైండ్లో క్లియర్ ఉంటుంది. ఏంటంటే ఈ పాయింట్ చెప్పాలి, నా పాయింట్ ఇది నా పాయింట్, ఇది నేను నిజం చెప్దాం అనుకుంటాను అనుకున్నప్పుడు అవతల ఇంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఖచ్చితంగా తను డిఫెండ్ చెప్పేది, తన పాయింట్ ఏదో ఖచ్చితంగా 100% అక్కడ చెప్పేది. సో ఏంటంటే తను కొద్దిగా అగ్రెసివ్, కొద్దిగా యాంగర్, ఏమంటారు ఈ అంటే తను చెప్పే మూమెంట్ ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అవి కొద్దిగా కోపంగా ఉన్నా 100% నిజం. సో ఈ కోపం ఉన్న మూమెంట్ మీద కొద్దిగా దాన్ని కొట్టిపడేసినప్పటికీ తను చెప్పే పాయింట్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండేది. సో అంతకుముందు లేడీ రన్నర్అప్లో గీతా మాధురి అండ్ శ్రీముఖ్ కూడా ఉండే. సో ఇప్పుడు మన తనుజ. సో నాకెందుకు వాళ్ళకన్నా కొద్దిగా కంపేర్ చేస్తే తనుజ పుట్టస్వామి కొద్దిగా హై అనిపించింది, అంటే కొద్దిగా ఎడ్జ్ ఏమో కొద్దిగా ఎక్కువ ఉంటుంది అని ఎడ్జ్ అనిపించింది. ఎందుకంటే తను ఆడే ఆట కావచ్చు, మేబీ తను మాట్లాడే మాట కావచ్చు, ఇది ఏదైనా కానీ. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. దానికి మిగతా వాళ్ళు ఏకీభవిస్తే లేదంటే లేదు. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పిన అంటే బయట క్రియేట్ అయిన బజ్ బట్టి, అంటే బయట క్రియేట్ చేసిన ఇదేమైతే ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను చెప్పిన తప్ప. ఎందుకంటే ఆల్మోస్ట్ తను కొన్ని వీక్స్ వరకు విన్నర్ అని తనే ఫిక్స్ అయింది. సో అక్కడ చింపుకు చూస్తే ఆ సినారియో అక్కడ లేకుండే అట్లా. కాకపోతే ఇక్కడికి ఈమె దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్లీ హై బజ్ తనుజ క్రియేట్ చేసింది. మళ్ళీ ఇంకేం చెప్పాను, ప్రతి ఎపిసోడ్లో 60% to 70% కంటెంట్ తనుజ నుండే వచ్చేది. సో ఇటు రివ్యూవర్స్కు కంటెంట్ కావాలన్నా తనుజ నుంచి వచ్చేది, అటు బిగ్ బాస్కు కంటెంట్ కావాలన్నా తనుజ నుంచి వచ్చేది. సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఏమంటారు మెజారిటీ ఆఫ్ కంటెంట్ ఏదైతే ఉన్నదో బిగ్ బాస్ కావాల్సింది అది ఎక్కువ తనుజ నుంచి వచ్చినప్పుడు ఈ విషయాన్ని బట్టి చూస్తే వాళ్ళకన్నా కొద్దిగా నాకు తనుజ ఎక్కువ అనిపించింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి మాత్రమే నేను చెప్తున్నా. ఇది మిగతా వాళ్ళు నచ్చితే నచ్చచ్చు, వాళ్ళు నాతో ఏకీభవించచ్చు, లేదంటే లేదు. కాకపోతే నా ఒపీనియన్ మాత్రం చెప్తున్నా అంతే. సో వాళ్ళు కూడా బాగానే ఆడిళ్ళు. సో ఏం చెప్తే ఎండ్ ఆఫ్ ది డే మనం ఓడినమా గెలిచిన సెకండ్ విషయం పెడితే అంటే జనాల హృదయాల్లో మనం ఏ స్థానాన్ని సంపాదించామన్నదే పాయింట్. సో ఈ విషయానికి వస్తే తను కూడా ఒక పీపుల్ విన్నర్, ఎందుకంటే నేనన్న మాట కాదు, వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే వాళ్ళని పిలుచుకున్నారు, పీపుల్స్ విన్నర్ అని వాళ్ళే చెప్పుకున్నారు. సో ఒక లేడీ విన్నర్ కావాలి, లేడీ విన్నర్ అయితే చూద్దామని జనాలు అనుకుంటే లేడీ విన్నర్ అయితే మేము ఎట్లా విన్ కాలే, తను ఇంకా విన్ కావద్దని ఎక్స్ కంటెస్టెంట్లు, రివ్యూవర్లు, బిగ్ బాస్ అందరు మూకుమ్మడిగా దాడి చేసినా కానీ తనుజ నిజంగా స్టిల్ అసలు బయట జరిగే సిచ్యువేషన్కు తను అక్కడ ఆడే ఆటకు అసలు ఆ లెక్క ప్రకారం చూసి తను గ్రేట్ అనుకోవాలి. ఈ రకంగా చూసినా కానీ తను మొత్తం మీద ఎంత నెగిటివ్ ఉన్నా దాన్ని దొక్కించుకొని రన్నర్అప్గా అయితే నిలిచింది. సో ఈ విషయానికి వస్తే తనకొక అద్భుతమని చెప్పొచ్చు. ప్లస్ ఇంకేంటంటే తనకు ఒక మైల్ స్టోనే. సో ఒక వ్యక్తికి నాకు తెలిసి అయితే బిగ్ బాస్ చరిత్రలో ఇంత నెగిటివిటీ జరిగి కూడా సెకండ్ వచ్చినట్టు లేదు. సో అందుకే చెప్తున్నా కదా, మిగతా ఎవరైతే రన్నర్అప్ ఉన్నారో ఆ విషయం అనేది వాళ్ళతో నేను కంపేర్ చేస్తలేను. కాకపోతే ఈ మొత్తం సినారియోను కంపేర్ చేసుకొని చూస్తే వాళ్ళకన్నా కొద్దిగా ఎడ్జ్ అనిపించింది నాకు. సో దాని గురించే నెవర్ బిఫోర్ రన్నర్అప్లో తనుజని చేర్చడం జరిగింది. సో ఇది తనుజ గురించి. నెక్స్ట్ ರಕ್ಷಿತಾ ಶೆಟ್ಟಿ. ಆ ಟೈಮು ಒಂದು ಕ್ವೆಶ್ಚನ್ ಬಂತು ಅವರಿಗೆ, ನೀವು ಬಟ್ಟೆ ಒಂದು 10 ಚೇಂಜ್ ಮಾಡಿ ಬರ್ತೀರಲ್ವಾ, ಸಮಥಿಂಗ್ ಹಾಗೆ ಒಂದು ಇತ್ತು. ಸೊ ಅವರು ಮೇಕಪ್ಸ್ ಎಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ಜನರು ಟಿವಿಯಲ್ಲಿ ನೋಡ್ತಾರೆ. ನಾವು ಮೇಕಪ್ ಹಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ, ಚೆನ್ನಾಗಿ ಡ್ರೆಸ್ ಹಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ಜನರು ಥೂ ಮಾಡಿ ಟಿವಿ ಬಂದ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ. ಸೊ ಮೇಕಪ್ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ, ಚೆನ್ನಾಗಿ ಬಟ್ಟೆ ಹಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ಜನರು ಟಿವಿ ನೋಡಲ್ವಾ. ಹೊರಗೆ ಅವರು ಮೇಕಪ್ ಅಲ್ಲಿ ಸೆಟಪ್ ಮಾಡಬಹುದು, ಹೊಲಗೆ ಎಂತ ಮಾಡ್ತಾರೆ, ಹೊಲಗೆ ಅದೇ ಎಷ್ಟು ಬ್ಲೀಚಿಂಗ್ ಪೌಡರ್ ಹಾಕಿ ಅದೇ ಬ್ರಷ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಎಷ್ಟು ಹೀಗೆ ಮಾಡಿ ಕ್ಲೀನ್ ಮಾಡಿದ್ರೆ ಕೂಡ ಅದೇ ಕ್ಲೀನ್ ಆಗಲ್ಲ. సో కన్నడ బిగ్ బాస్లో రక్షితా శెట్టి రన్నర్అప్ యొక్క చరిత్ర సృష్టించింది. ఎందుకంటారా, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కన్నడ బిగ్ బాస్లో ఒక లేడీ రన్నర్అప్ ఇంతవరకు అవ్వలేదంట. సో ఫస్ట్ టైం రక్షితా శెట్టి లేడీ రన్నర్అప్ అయింది. సో తను కూడా ఆల్మోస్ట్ అది విన్నింగ్ రేస్లో ఉన్నది అంత కొంత అంటే రక్షితా శెట్టినే.
సో తను ఎట్లా అంటే తను ఒక కంటెంట్ క్రియేటర్. సో అక్కడ తులునాడు ఏదైతే ఉన్నదో ఐ మీన్ అక్కడ ఏం చెప్తారు కదా, కర్ణాటకలో తులునాడు అంటారు కదా, తులు మాట్లాడతారు తను. అక్కడ బేసిక్‌గా కర్ణాటకలో కన్నడనే కాకుండా తులు కూడా మాట్లాడతారు. సో ఈ ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యూవర్స్ చెప్తున్నా, తెలుగు మనోళ్ళకి చెప్తున్నా. అక్కడ కర్ణాటకలో కన్నడ మాట్లాడతారని చాలామందికి తెలుసు. కానీ కన్నడతో పాటు తులు కూడా మాట్లాడతారు. ఈ తులు ఎక్కడ మాట్లాడతారు అంటే అక్కడ తులునాడు అని ఒక ఏరియా ఉంటదంట. అక్కడ ఏదంటే మంగళూరు, బెల్తంగడి, ధర్మస్థల, ఉడిపి ఇంకా అనుకుంటా, ఉడిపి, ఇంకొన్ని ప్రాంతాలున్నాయి. ఈ ప్రత్యేకమైన ప్రాంతం ఏదైతే ఉన్నదో దాన్ని తులునాడు అంటారు. సో ఈ కల్చర్ అక్కడున్న కల్చర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ రక్షిత శెట్టి ఏం చేస్తుంది అంటే అక్కడున్న తులునాడు కల్చర్ ఏదైతే ఉన్నదో ఆ కల్చర్ని మొత్తం మీద తన కంటెంట్ క్రియేటర్ ద్వారా గ్లోబల్ వైడ్గా స్ప్రెడ్ చేయాలని తన ఎయిమ్. సో తను మెయిన్ ఎయిమ్ అంటే ఇది. అక్కడ రీజనల్గా ఏదైతే తన వాళ్ళ ఏమంటారు కల్చర్ ఉందో, లేకుంటే డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయో, అంటే ఫుడ్ ఉన్నదో ఆ ఫుడ్ని ప్లస్ అక్కడ హెరిటేజ్ ప్లస్ కల్చర్ని గ్లోబల్ వైడ్గా స్ప్రెడ్ చేయాలి, గ్లోబల్ వైడ్గా చెప్పాలనే తన ఇంటెంట్ ఏదైతే ఉన్నదో అది. సో దానివల్ల బిగ్ బాస్కి తను సెట్ అయింది. అంటే ఐ మీన్ అక్కడ ఉన్న సోషల్ మీడియాలో అంతో కొంత తను పాపులారిటీ తెచ్చుకున్నది. సో ఆ పాపులారిటీతోని మన బిగ్ బాస్కి సెలెక్ట్ అయింది. సో సెలెక్ట్ అయినప్పుడు జస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు జస్ట్ నార్మల్ కంటెంటర్ అనుకున్నాడు తను. సో నార్మల్ కంటెంటర్ అయినా తన మాటకారతోని తన ఆటతోని బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకున్న తను. సో అంతకుముందు యూట్యూబ్ కంటెంట్ ఉన్న పెద్దగా తనకు ఎవరికి తెలియదు. కాకపోతే ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వచ్చిందో అప్పటి నుంచి తను ఆడిన ఆట తీరు జనాన్ని విపరీతంగా ఆకర్షించుకున్నది. సో ఎట్లా అంటే పిట్ట కొంచెం కూట్టగనం ఆమె ఉంటుంది, ఇంతే చిన్నగా ఉంటుంది. కాకపోతే మాట్లాడితే దడ మస్తు డిఫరెంట్ అంటే ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది, టాకటివ్ గర్ల్ అన్నట్టు సూపర్ మాట్లాడుతుంది. సో ఈ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టరే తను ఈరోజు రన్నరప్గా చేసింది. రన్నరప్ అంటే ఉత్తి రన్నరప్ కాదు, కన్నడ చరిత్రలోనే మొట్టమొదటి రన్నరప్. సో అదొక హిస్టరీ అక్కడ. ఇంకెట్లా అంటే తను ఫిజికల్గా స్ట్రాంగ్, తను ఇంకా అంతే పట్టు వీరి అంతే ఏమంటారు నెవర్ గివ్ అప్ రకం ఉంటుంది చూసినావు. తను ఇంకా అదే కంటెంట్, ఏదైనా అనుకుంటే ముఖం మీద టక్ అని చెప్పేస్తుంది. సో తను ఏదైతే అనుకుంటుందో అది ఖచ్చితంగా చెప్పేది. సో తన బిహేవియర్ ఏదైతే ఉన్నదో, తను పడ్డ స్ట్రగుల్ ఏదైతే ఉన్నదో ఐ మీన్ ఇదంతా జనాలు చూసి తనకు చాలా బాగా సపోర్ట్ చేసిండు. నేడు రన్నరప్గా నిలిపింది తను. సో నాకు తెలుసు ఆఫ్టర్ ద గిల్లీ నాట తర్వాత అంతో కొంత ఎక్కువ మొత్తంలో తనకు మంచి పేరు వచ్చిందంటే మన రక్షిత శెట్టికే. నాకు అక్కడ కర్ణాటక బిగ్ బాస్ గురించి తెలుసుకునేటప్పుడు నేను అంతకుముందు వీడియోలో ఇంకా చెప్పిన కదా, ఈ రక్షిత శెట్టి క్యారెక్టర్ ఉన్న తనకు మంచి యూనిక్ స్టైల్ అనిపించింది, డిఫరెంట్ అనిపించింది. సో ఆ స్టేజ్ నుంచి అమ్మాయి రన్నరప్గా వచ్చాడంటే నాట్ అన్ ఈజీ అనిపించింది నాకైతే. సో ఈ విషయంలో తనకు 100% మేబీ తను విన్నర్ కాకపోవచ్చు, కానీ చాలామంది జనాల హృదయాల మొత్తం స్థానాన్ని సంపాదించుకున్న తను. ఆల్మోస్ట్ ఈ రకంగా చూస్తే తను ఒక విన్నరే. సో జనాలు చెప్తున్నా కదా, కొందరు విన్నర్ అవ్వచ్చు, ఎవరైనా ఒక్కరే విన్నర్ అవుతారు, ఇది పక్కా. విన్నర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మనం జనాల హృదయాలు ఏ స్థానాన్ని సంపాదించినది ఇంపార్టెంట్. సో ఇది ఆ రకంగా చూస్తే రక్షిత శెట్టి కూడా తనకు ఒక మైల్ స్టోన్, ఇదైతే రన్నరప్ అవుతున్నదో అక్కడ ఒక హిస్టరీ అయితే తనకు ఒక మైల్ స్టోన్. ప్లస్ ఇంకేంటంటే తను ఒకటి సాధించినట్టే లెక్క. సో తర్వాత చూడాలి మరి ఫ్యూచర్లో తనకి ఇంకా మంచి ఆపర్చునిటీ రావాలి, అండ్ మంచి షోస్ చేయాలి, మంచి ఏమైనా మూవీస్లో ఆపర్చునిటీస్ ఇంకా బెస్ట్. కాకపోతే వాళ్ళకి ఇంకా కాంటాక్ట్ ఉంటుంది అనుకుంటే మనలాగానే కొన్ని చేసేవారు, కొన్ని ఆ ఛానల్తో చేసిన తర్వాత వేరే చేయొచ్చేమో, కానీ మంచి ఆపర్చునిటీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది రాబోయే వీడియోలో వీళ్ళ గురించి కాదు, మంచి ఐ మీన్ తెలుగు బిగ్ బాస్లో ఎవరైతే విన్నర్ అయినలో ఆ విన్నర్కు ఉన్న క్వాలిటీస్ ఏంటిది ఆ కంపారిజన్ ప్రకారంగా మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే ఇదే. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, సీ బాయ్.